గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 1 టీవీ న్యూస్ నేను స్వాతి బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్లోని సుక్మా బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన 24 మంది జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భువనగిరిలో కొవ్వొత్తుల ర్యాలీ మరియు మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా సంఘటన కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ నరహంతక నక్సలైట్ వారి ఉనికి కోసం దేశం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని సైనికులను చంపడం అత్యంత హీనమైన చర్య అని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్క నక్సలైట్ లేకుండా ఏరిపారేయాలని డిమాండ్ చేశారు మావోయిస్టులు అక్కడ రక్షణ బలగాలుగా ఉన్నటువంటి పోలీసులను అతి కిరాతకంగా 22 మందిని చంపివేయడం జరిగింది. ఈ యొక్క చాతగాని మావోయిస్టులు దేశం కోసం నిరంతరం సైనికులుగా ఉన్నటువంటి పోలీసులను పేద వాళ్లను అత్యంత కిరాతకంగా చంపివేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అదేవిధంగా వాళ్ళైతే ఏదైతే ఆశయం కోసం చనిపోయారో ఆశయాన్ని ఏబీవీపీ నెరవేర్చాలని అదేవిధంగా ఏ విధంగానైతే అక్కడున్న పోలీసులను చంపివేసిన మావోయిస్టులను కూడా మొత్తం ఏరివేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేసింది. జై జవాన్ జై కిసాన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భువనగిరి శాఖ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి మన సైనికులకు నక్సలైట్ కుక్కలకు జరిగిన సంఘర్షణలో మన అమర జవాన్లు వీరమరణం పొందిన మన అందరికీ తెలుసు. ఈ రోజు ఈ దేశం కోసం ఈ యొక్క ప్రజలను కాపాడడం కోసం ఎండా వాన చలి అనకుండా నిరంతరం ఈ దేశ ప్రజలను కాపాడడం కోసం ఈ రోజు వీర సైనికులు మన సరిహద్దులో పహారా కాసిన సందర్భంలో ఈరోజు కమ్యూనిస్టు కుక్కలు చైనాకు బతాల్సి చైనీస్ కమ్యూనిస్ట్ కుక్కలు నక్సలైట్ కుక్కలు పాకిస్తాన్ బతాల్సి పడుతున్నటువంటి నక్సలైట్ కుక్కలు ఈ రోజు ఈ దేశం నుండి ఈ దేశం నుండి పరదేశం పాడబడుతున్న నక్సలైట్ కుక్కలు ఈ రోజు మన అమర జవాన్లను వెన్నుపోటు పరిచారు. కాబట్టి దీని అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన కోసం సరిహద్దులో పహారా కోసం సైనికులకు మన నివాళులు అర్పించాల్సిందిగా వాళ్ళ ఏబీవీపీ శాఖ తెలియజేస్తా ఉంది. భారత్ మాతాకి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ నశించి సమస్త ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో వేద పండితులచే ప్రత్యేక యాగాలు నిర్వహించారు. కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోందని దీని ప్రభావం మన ప్రాంతంలో కూడా అధికంగా ఉండడంతో సమస్త ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పూజా కార్యక్రమాల్లో కళాశాల నిర్వాహకులు వంకి అరవింద, ఏవో రామయ్య, సంస్థల ఆధ్వర్యంలో రాజిరెడ్డి గారు ఒక ప్రోత్సాహంతో వారు 2012 నుంచి రకరకాల యాగాలు ప్రజల శ్రేయస్సు కోసం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఫలితాలు కూడా వారు చూశారు. చెప్పినందువలన ఈరోజు ఈ సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఆశాక విద్యార్థులకి ఫ్యాకల్టీ మేనేజ్మెంట్కే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ శుభం కలగాలని ఆరోగ్యంగా ఉండాలని దీక్షతో ఈ యాగం నిర్వహించడం జరిగింది. దీనివల్ల ఫలితాలు కూడా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. ప్రజల ముందుకు వెళ్తాం యాగం అంటే చెప్పేందుకు కొరకు. ఇప్పటివరకు జనాలకు ఏం తెలుసు అంటే వ్రతాలు తెలుసు, లేదని చెప్పంటే చిన్న చండీ హోమాలను రుద్రహోమాలు తెలుసు. కాబట్టి ఇటువంటి యాగాల యొక్క ప్రాముఖ్యత తెలియదు కాబట్టి జనాలు ఈ యాగం యొక్క ప్రాముఖ్యత తెలిపేందుకు కొరకు ప్రారంభం చేశాము. నూతన వల్ల మొదటిసారి ఆదిశంకర పేరు మీద ఇది సృష్టి మొదలుపెట్టాము. ఇది సురభి యొక్క లక్ష్యం ఏంటంటే ఆరోగ్యం ప్రసాదిస్తుంది. అమృతం యొక్క ఆరోగ్యం సంబంధించింది. కాబట్టి ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో వీటిని అతిక్రమించేందుకు కొరకు ఆ కరోనా దాన్ని అణిచివేసేందుకు కొరకు ఈ యొక్క యాగం ఇప్పుడు మనం సంకల్పం చేశాము. దీని తర్వాత రుద్రం ఉంది. ఇది ప్రజలందరికీ ఉంది కదా, నాకేం వస్తుంది అని ఒక వస్తుంది కదా వ్యక్తిగతంగా. అందుకని రుద్రయాగం లక్ష్యం ఏంటని చెప్పంటే అక్కడ ఎవరైనా సరే తమ కోరికలు సంకల్పం చేసుకుని కూర్చోవచ్చు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలో సెల్ ఫోన్ల దుకాణాలను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను నాయుడుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన నాయుడుపేట పట్టణంలోని దర్గా రోడ్లో
A1 మొబైల్ ప్లాజా అనే షాప్లో వెనుక వైపు గోడను బద్దలు కొట్టి 5 సెల్ ఫోన్లు మరియు 30,000 రూపాయల నగదును దొంగతనం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాయుడుపేట సబ్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు ఆధ్వర్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ల సహాయంతో నాయుడుపేటలోని అమరా గార్డెన్ కు చెందిన పాలెపు మోహనకృష్ణ అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ యువకుడు A1 మొబైల్ ప్లాజాలోనే కాకుండా గత అక్టోబర్లో గాంధీ మందిరం వద్ద గల సుధా సెల్ పాయింట్ లో కూడా కిటికీ ఊచలో ఇంచి 3 సెల్ ఫోన్లు దొంగతనం చేసినట్లు విచారణ చేసి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాయుడుపేట సీఐ జి వేణుగోపాల్ పట్టణ వ్యాపారస్తులు మరియు ప్రతి ఒక్కరూ తమ షాపులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలోని ప్రజలు వేసవి కాలంలో దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా వేరే ప్రాంతాలకు వెళ్లవలసి వస్తే ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా దొంగతనాలను అరికట్టవచ్చని తెలిపారు. ఈ దొంగతనం కేసును ఇంత త్వరగా పరిష్కరించడానికి పాటుపడ్డ నాయుడుపేట పోలీస్ సిబ్బందిని గూడూరు డీఎస్పీ అభినందించారని మరియు వారికి రివార్డుల కోసం ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ జి వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ కె నాగరాజులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు రాబడిన సమాచారం మేరకు 1వ తారీఖు రాత్రి A1 సెల్ ఫోన్ షాప్లో దొంగతనం జరిగింది. దాంట్లో 5 సెల్ ఫోన్లు 30,000 రూపాయలు పోవడం జరిగింది. అర్ధరాత్రి నైట్ టైంలో వెనక బ్రేక్ చేసేసి రూమ్లో దూరి సెల్ ఫోన్, అలానే గత 10వ నెలలో కూడా సేమ్ ఇక్కడే గాంధీ మందిర్ దగ్గర కూడా సెల్ ఫోన్ రిపేర్ షాపులో కూడా పైన కిటికీని బ్రేక్ చేసి లోనకి వెళ్ళేసి 3 సెల్ ఫోన్లు చేసుకెళ్ళడం జరిగింది. 10,000 రూపాయలు 3 సెల్ ఫోన్లు తీసుకెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగా సీసీ ఫుటేజ్లు కానీ తర్వాత ఎవరు ఏదైనా విచారిస్తే మన నాయుడుపేట చెందిన అమరాకాడికి చెందిన పాలెపు మోహనకృష్ణ అనే అబ్బాయి దొంగతనం చేయడం జరిగింది. అతను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు. వయసు 20 సంవత్సరాలు. ఈరోజు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు తిమ్మాది గంట దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఆ ఆటోలో వెంకటగిరి వెళ్తా ఉన్నప్పుడు అతను అనుమానం విచారిస్తే అతని దగ్గర 8 సెల్ ఫోన్లు, దొంగతనం చేసిన డబ్బులు కూడా జరిగింది. మంచి వర్క్ చేయడం జరిగింది. దొంగతనం రికవర్ చేయడం అనేది కూడా ఎస్ఐ గారితో పాటు నుండి రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎక్కడైతే మనకి దొంగతనాలు జరుగుతున్నాయో అక్కడ అందరు షాపులలో కూడా మన సెల్ ఫోన్లు సీసీ కెమెరాలు పెట్టమని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ సెల్ ఫోన్ సీసీ కెమెరా వల్లే ఈ దొంగతనం రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎవరైతే యాక్టివ్ ఎస్ఐ గారు, పిఎస్ఐ, క్రైమ్ పార్టీ, కరీము, వెంకీ, శ్రీనివాసు, దయాకరు వీళ్ళందరూ మా డిఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఇలా రివార్డు కోసం కూడా మేము ప్రపోజల్ పంపిస్తున్నాం. నాయుడుపేట ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, ఇప్పుడంతా ఎండాకాలం సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఆరు బయట కొనుక్కుంటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు మీరు నైట్ నిద్రలేసి మీ ఇళ్ళకి తాళాలు బ్రేక్ అయినా లేదనేది చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా ఊర్లోకి వెళ్తే మటుకు పోలీసు తెలియపరిస్తే మేము LHMS అని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెడతాం. ప్రతిరోజు అక్కడ కానీ మీరు ఎన్ని రోజులు వెళ్తున్నారు మాకు లెటర్ కానీ చెప్పి మేమే వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెడతాం. అక్కడ ఎవరైనా దొంగ కానీ వచ్చాడంటే మాకు అలర్ట్ వచ్చింది. మేము ఎమ్మటిని దొంగను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. ఎండాకాలం వచ్చింది, మీ ఊర్లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త. కడప జిల్లా వేంపల్లె ఇడుపులపాయ చిప్పులైటీలో E3, E4 ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సీనియర్ అమ్మాయి పట్ల జూనియర్ అబ్బాయి తప్పుగా ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థులు ఒకరిని ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో 5 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్కే వ్యాలీ పోలీసులు ఇరు వర్గాల గుంపులను చెదరగొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా దర్శిలోని శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి 51వ వార్షికోత్సవం, తిరునాళ్లు, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ మరియు దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ మరియు జెడ్పీటీసీ బూచేపల్లి వెంకాయమ్మ మరియు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు దంపతులు స్వామివారిని దర్శించుకోగా వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో వస్తూ ఉండగా దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ మరియు పోలీస్ శాఖ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించారు. స్వామివారిని దర్శించుకుని వచ్చే ప్రతి భక్తునికి కమిటీ నిర్వాహకులు ఉచిత లడ్డూ ప్రసాదాలు అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగమైన కేంద్ర పాలిత ప్రాంతం యానంలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చివరి రోజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సీతారాం నగర్ దర్యాల తిప్ప గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ హారతులతో ఘన స్వాగతం పలికారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారాయణ గారు స్వతంత్ర అభ్యర్థి అయిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీనివాస్ అశోక్ కు కమ్యూనిస్టు పార్టీ తరపున మద్దతు ప్రకటించారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రతి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మన కాబోయే యువ నాయకుడు మీరందరూ ఖచ్చితంగా విజిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను నారాయణ అభ్యర్థించారు. అనంతరం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడారు. అశోక్ మద్దతు ఇవ్వడం కోసం నాకు చాలా ఆనందంగా ఉందని, అశోక్ ఎవరో నాకు ముందుగా తెలియదని, పుదుచ్చేరిలో మల్లాడి కృష్ణారావు వారి అనుచరులు కొంతమంది అశోక్ గురించి చాలా చెడుగా చెప్పారని, కానీ నేను ఎంక్వైరీ చేసిన తర్వాత యానంలో అశోక్ మంచి వ్యక్తిని, సరైన నాయకుడు అని నేను మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు. యానంలోని ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, ప్రజలందరూ అశోక్ రావాలని పట్టుబడుతున్నారని తెలిసి నేను కూడా వచ్చి ప్రచారం చేస్తే బాగుంటుందని వచ్చానని తెలిపారు. అశోక్ అభ్యర్థులను బలపరచడానికి సిపిఐ నుంచి జయించారు. అవసరానికి పాండిచేరి స్టేట్లో కాంగ్రెస్, డిఎంకే, సిపిఐ మూడు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నారు. నేను ఎన్నికల క్యాంపెయిన్కి 4 రోజుల ముందు పండికి వెళ్తే అక్కడ రానట్టు జరిగితే ఇప్పుడు అశోక్ అభ్యర్థి ఉన్నాడని చెప్తే మేము ఆలోచిస్తున్నాను కూడా సపోర్ట్ చేస్తాను. మీరు సపోర్ట్ చేసే 20% నేను మీకు సపోర్ట్ చేస్తాను అక్కడ ఆయన కాల్ చేశాను. నాకు అశోక్ తెలియదు. నాకేంటంటే ఈ మల్లాడి మనోపోలేని ఓడించాలి. ఆయన నేనే వేసుకో అంతా నేనే అడుగుతున్నాను. కానీ ఆయన కూడా నాకు బాగా ఫ్రెండే. ఆయన ఒకప్పుడు ఆయన కాజాల షాప్లో ఉన్నాడు కాబట్టి అందరూ కలిసిపోయినాం. ఇప్పుడు ఉల్లితాళ్ళు అమ్మే షాప్లో ఉన్నాడు. ఆయన బీజేపీ వాడు ఉల్లితాళ్ళు పంపించారు. ఆయనకి ఉల్లితాళ్ళు అమ్మే మాట అన్నాడు. అప్పుడు మేము పోతాం కిషరావే నాకేం ఫ్రెండే, ఎప్పుడు ఫ్రెండే. కానీ ఉల్లితాళ్ళు అమ్ముతున్నావు కాబట్టి నీకు నేను ఇవ్వను. అశోక్ నాకు తెలియకపోయినా అశోక్ సపోర్ట్ చేస్తాను. అంటే దయచేసి రావద్దని అన్నాడు. ఆ ఉద్దేశం అంటే ఇప్పుడు ఈ రంగస్వామి మాజీ ముఖ్యమంత్రి ఆయన సాయంకాలం అయిపోయింది. ఆయన పోయేవాడు ఉదయభారత అశోక్. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండల కేంద్రంలో తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ పర్యటించారు. ముందుగా చాంగాలమ్మ గుడిలో పూజలు చేసి పాదయాత్రగా తన ప్రచారాన్ని ప్రారంభించి ఇంటింటా ప్రచారం చేపట్టారు. తరువాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎంతో అనుభవం ఉన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి పరభాక లక్ష్మి గారిని గెలిపించాలని, తద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్తున్నట్లవుతుందని, జగన్ సర్కార్ 10 రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చి 100 రూపాయలను లాక్కుంటుందని, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు మరోవైపు మండుతున్న డీజిల్ పెట్రోల్ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 4 సార్లు ఎంపీగా, దాదాపు 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా
పనిచేసిన పనుబాక లక్ష్మి గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. మీరే ఆలోచించండి. ఒక సింహం లాగా మన కోసం పోరాడే లక్ష్మి గారు కావాలా, లేదంటే పార్లమెంట్ లో పడుకుని జగన్ కాలు నొక్కే ఎంపీ కావాలా? ఒక్కసారి మీరందరూ ఆలోచించమని కోరుతున్నాం. ఇది వైకాపా ప్రభుత్వం కాదండోయ్, దీని పేరు నేను మార్చా, జేసీబీ అని పెట్టా. ఏంటి జేసీబీ? జే అంటే జగన్ ట్యాక్స్, సి అంటే అవినీతి, అవునా కదా? అదేవిధంగా ఒక్క నిమిషం, బి అంటే బాధుడే బాధుడు. పాదయాత్రలు ఏం చెప్పారు? అన్ని పెంచుకుంటూ పోతా ఉన్నాడు, అవునా కాదా తల్లి? చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు సన్ఫ్లవర్ నూనె 86 రూపాయలు, అదే ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చిన ఎంత తల్లి? 200. నేను చెప్పింది వాస్తవం అవునా కాదా? ఈ చేతి నుంచి 10 ఇస్తే ఈ చేతి నుంచి 100 లాగేస్తుంది ఈ ప్రభుత్వం. అంతెందుకు, భక్తులకి తిరుపతి లడ్డే దొరకట్లా, అది కూడా అమ్ముతున్నారు వీళ్ళు బజార్లో పడి గజ దొంగలు. మనం చూసాం, పంచాయతీ ఎన్నికలు వస్తే చాలు దేవుడు లడ్డు కూడా తీసుకుని బజార్లో అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు ఈ గజ దొంగలు. చాలా బాధ వస్తుంది. ఒక పవిత్రమైన స్థలాన్ని ఈరోజు అపచారాలు జరుగుతున్నాయో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, ఈరోజు దళితులంటే జగన్ రెడ్డి గారికి ప్రేమ లేదు. మన ఎంపీ గారు దుర్గా ప్రసాద్ గారు చనిపోయినప్పుడు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మనసు రాలేదు ఈ జగన్ రెడ్డి గారికి. కానీ అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన చల్ల రామకృష్ణారెడ్డి చనిపోతే 67 రూపాయలు. పెట్రోల్ ధర ఎంతైంది ఇప్పుడు? 100 సెంచరీ. గ్యాస్ ఎంతమ్మా? గ్యాస్ 1000, అవునా? దాదాపు 1000. డీజిల్ ఏమో 93 రూపాయలు. ఏమ్మా మన దగ్గర ఇసుక దొరుకుతుందా? ఇసుక దొరుకుతుందా? లేదు. ఒక ట్రాక్టర్ ఇసుక 1500 దొరికేది, అది ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు పెంచేశారు. మన సత్యవేరులో ఇసుక తీసి చెన్నైకి తోలుతున్నారు ఈ గజ దొంగలు. ఏమవునా కాదా? ఇసుక పెంచారు. ఇంకా భారతీయ సిమెంట్ ధరలు కూడా పెంచారండి. సొంత సిమెంట్ కంపెనీ కదా జగన్ రెడ్డి గారిది. 250 రూపాయలు బస్తా సిమెంట్ ని 370 రూపాయలు పెంచాడు ఈ జగన్ రెడ్డి. ఇది బాధుడే బాధుడు, అవునా కాదా? అవునా కాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు మనం సత్యవేడికి తీసుకొచ్చాం. అపోలో టైర్స్ ఏమి, హీరో మోటార్స్ ఏమి, యూరోప్ నుంచి అనేక పరిశ్రమలు మన సత్యవేడికి మనం తీసుకొస్తున్నాం జరిగింది. ఆ పరిశ్రమలో కనీసం ఆంధ్రులకి ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితులు లేరు ఈ సైకో రెడ్డి జగన్ రెడ్డి. ఎంతనే ఒక్కసారి మీరు ఆలోచించండి. అమ్మా, గత 2 సంవత్సరాలు మన ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందా? ఒక రోడ్ వేసారా? ఒక నీటి ట్యాంక్ కట్టారా? పేదోడు కనీసం ఒక ఇల్లు కట్టారా? అభివృద్ధి కార్యక్రమాలు లేదు.
పరిశ్రమలు తీసుకురాలేదు. అంతెందుకు ఆంధ్రులు కనీసం ఒక్క ఉద్యోగం ఈ జగన్ రెడ్డి ఇప్పించలేకపోయాడు. ఎంతైనా ఎంత బాధ ఒక్కసారి ఆలోచించాలి. కనీసం ఒక్క ఉద్యోగం ఆంధ్రులకు ఇప్పించే పరిస్థితిలో ఈ జగన్ రెడ్డి లేడు. ఇది మారాలి. ఒకే ఒక రెడ్డి బాగుపడ్డాడమ్మా, ఒకే ఒక రెడ్డి, అది పెద్దరెడ్డి. వైకాపా కార్యకర్తలు నాయకులే చెప్తున్నారు, అక్కడ పెద్దరెడ్డి ఉంటే మా బతుకు బస్ స్టాండ్ అని వాళ్ళే చెప్తున్నారు. ఏమ్మా మన ఇసుక చెన్నైకి వెళ్తుంది, అవునా కాదా? ఎవరు బండ్లు వెళ్తున్నాయి? మళ్ళీ క్వార్టర్ బాటిల్ ధర పెరిగింది, అవునా కాదా? పెరిగిందా? పెరిగిన ధరలు ఎవరి జాబ్లోకి వెళ్తున్నాయి? చూడండి ఎంత అన్యాయం. అంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఉండకూడదు, మన పిల్లల భవిష్యత్తు కోసం పరిశ్రమలు రాకూడదు, కానీ వాళ్ళు మటుకు బాగుపడవచ్చు. అన్ని దోచుకుంటున్నారు. ఈరోజు సత్యవేడులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కనీసం ఒక్క వాటర్ ట్యాంకర్ పెట్టి మన దాహాన్ని తీర్చుతున్నారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తీర్చుతున్నారా? తాగునీరు అందజేస్తున్నారా? గొర్రెల మందకు కాపలాకు వెళ్లిన బాలరాజుకు కూడా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గొర్రెల కాపరి బాలరాజు కాలు విరిగి గాయాల పాలయ్యాడు. గాయపడ్డ గొర్రెల కాపరిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రవీంద్రనాథ్ రెడ్డి జరిగిన ప్రమాదంపై పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సింగరేణిలో యువకుడిపై దాడి స్వల్ప విషయమై చెలరేగి యువకుడిపై దాడికి దారితీసింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సింగరేణి కాలనీలో నివసించే జీహెచ్ఎంసీ కార్మికుడు ప్రశాంత్ అలియాస్ రాజుకు అదే బస్తీలో నివసించే అహ్మద్తో ఈ నెల 2న రాత్రి చిన్న విషయమై గొడవ జరిగింది. వెంటనే అహ్మద్ తన కుటుంబ సభ్యులతో రాజు ఇంటికి వెళ్లి అతను లేకపోవడంతో అతని వదిన సలోమీని కొట్టి వెళ్లిపోయాడు. చంపాపేటలో మిత్రుడి ఇంట తలదాచుకున్న రాజును మరుసటి రోజు అహ్మద్ కలిసి రాజీ చేసుకుందామని సింగరేణికి తెచ్చాడు. అక్కడ అతనిపై స్నేహితులతో కలిసి దాడి చేశాడు. దృశ్యాలు వైరల్ అయ్యాయి. దాంతో రంగంలోకి దిగిన సైదాబాద్ పోలీసులు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంపలగూడెం ఎస్ఐ వి సతీష్ గారికి రాబడిన సమాచారం మేరకు లింగాల గ్రామ శివారున తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను, వారి వద్ద నుండి 190 మద్యం సీసాలను మరియు ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జోనల్ రూట్ అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జెడ్పీ సీఈఓ టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. మోడల్ కోడ్ పక్కాగా అమలు చేస్తున్నామని, మెటీరియల్, బ్యాలెట్ పేపర్స్, పోలింగ్ స్టేషన్ల వారి కట్టులు కట్టే కార్యక్రమం జరుగుతోందని అన్నారు. 34 జెడ్పీటీసీలకు గాను 3 ఏకగ్రీవాలయ్యాయని, 549కి గాను 50కి పైగా ఏకగ్రీవం అయ్యాయని, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ వంటి శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారాయన. మండలాల్లో 10వ తేదీన జరగాల్సిన ఏర్పాట్లు, శిక్షణను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ సెంటర్లు 1849 పోలింగ్ సెంటర్లు కానీ 549 ఎంపీటీసీలు 34కి 31 3 యునానిమస్ జరిగింది. 31 అలాగే ఎంపీటీసీలు 55 యునానిమస్ జరిగింది. వీటికి సంబంధించి మండలాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మండల రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా ఎంపీడీ తహసీల్దార్ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్, నాన్ స్టాట్యుటరీ మెటీరియల్ అందరూ కూడా పంపించడం జరిగింది. వెరిఫికేషన్ చేసుకున్నారు. అలాగే బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ అనేది పూర్తిగా అయిపోయింది. వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కడైతే ట్రెజరీలో అది దాచారో అది తీసుకెళ్ళి వాళ్ళ వెరిఫికేషన్ చేయడం అనేది జరిగిపోయింది. పోలింగ్ స్టేషన్ వైజ్ చెక్ చేసి కట్టలు కట్టుకోవడం అనేది ప్రజెంట్ జరుగుతూ ఉంది. మిగతా ఏర్పాట్లు వాళ్ళకి సంబంధించినటువంటి ఇండియబులింగ్ కానీ పేపర్స్ కానీ అవి కూడా మనం వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. ఎక్కడ మండలాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, రెవెన్యూ
అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి మోడల్ కోడ్ రూల్స్ని ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు అనేది పక్కగా జరుగుతుంది. అలాగే ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఈ ట్రైనింగ్స్ ఏవైతే పోలింగ్ పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వాలో వాళ్ళకి టీఓటీ ట్రైనింగ్ అనేది ఆల్రెడీ నిన్న ఇవ్వడం జరిగింది. అలాగే మైక్రో అబ్జర్వర్స్ ట్రైనింగ్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఈరోజు మండలాల్లో జోనల్ ఆఫీసర్స్ అనే మేజిస్ట్రేట్ పవర్ కలిగినటువంటి జోనల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అనేటువంటిది 140 ఆడిటోరియంలో జరుగుతుంది. 140 మందికి ఇప్పుడు జరుగుతుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు జోనల్ ఆఫీసర్ వీళ్ళు యాక్టివిటీ చేస్తూ ఉంటారు. మిగతా ట్రైనింగ్స్ అన్నీ కూడా పక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మండలాల్లో 10వ తారీఖున జరగాల్సిన కౌంటింగ్ ఏర్పాట్ల గురించి, కౌంటింగ్ హాల్స్ గురించి వెరిఫికేషన్ చేయడం జరిగింది. కౌంటింగ్ ఏర్పాట్లలో ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళ ప్రీవటీలు కూడా మేము 6వ తారీఖున వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.